హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేది అయితే తెలిసిపోయిందండి ఈజీగా. సో ఆల్రెడీ కొన్ని మనకు అన్అఫిషియల్ ఫోర్స్లో చూసిన ప్రకారమే జరుగుతుంది ఎలిమినేషన్ అనేది. సో ముఖ్యంగా అయితే మనకి ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది లాస్ట్ వరకు చూడండి. నేను అలాగే సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ అయితే చూసుకుందాము. సో మనకైతే సాటర్డే ఎపిసోడ్లో అయితే ఇద్దరు సేవ్ అయిపోయారండి. ఫస్ట్ వచ్చేసి మనకి పృథ్వీరాజ్, తర్వాత గౌతమ్. పృథ్వీరాజ్ సేవ్ అయిపోయాడండి, ఎందుకంటే పృథ్వీ లీస్ట్లో అవినాష్తో ఉంటాడు అనుకున్నాం కానీ అవ్వలేదు. ఎందుకంటే పృథ్వీకి నిఖిల్ ఓట్స్ షేర్ అవుతున్నాయి ఖచ్చితంగా, ఎందుకంటే నిఖిల్ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా అతను ఓట్స్ లేకపోతే సైలెంట్గా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి, సో వీళ్ళంతకు నలుగురు కలిసి ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా అతనికి ఓటింగ్ అయితే జరుగుతుంది సైలెంట్గా. సో బయట పెద్ద పిఆర్ లేకపోయినా కూడా అతనికి అయితే ఖచ్చితంగా నిఖిల్ ఫ్యాన్స్ అయితే వేస్తున్నారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో పృథ్వీ అయితే సేవ్ అయిపోయాడు. తర్వాత గౌతమ్ మదర్ వచ్చి గౌతమ్ని సేవ్ చేశారంట. సో వీళ్ళిద్దరైతే సాటర్డే ఎపిసోడ్లో సేవ్ అయిపోయారు. సండే ఎపిసోడ్లో యష్మి కూడా సేవ్ అయ్యారంట. సో యష్మి కూడా అంతే అండి, నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్. ప్రేరణ, యష్మి ఒకటే సీరియల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఓట్ అనేది షేర్ అవుతుంది. వీళ్ళు నలుగురు వస్తేనే వీళ్ళకు ప్రాబ్లం, వీళ్ళు నలుగురు రాకపోతే వీళ్ళకి ఓటింగ్ అనేది పడుతుంది. ముందు ముందు ఏంటంటే ఈ ఓటింగ్ వల్ల వీళ్ళు టాప్ 5కి వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి టాప్ 5కి వెళ్ళే ముందు కన్నా ఎవరు టాప్ 5కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ గురించి వీళ్ళను ఎగరగొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా రాను ఏంటంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ వచ్చేసి మనకు యష్మి కోసం అయితే శ్రీ సత్య అండి, BB6 ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చిందంటే సెలబ్రిటీ అండ్ పేరెంట్స్కి సంబంధించి వస్తారు. సో వీళ్ళ నాన్న వచ్చాడు కదా, సో వీళ్ళ అమ్మ వాళ్ళు అటు బెంగళూరు సైడ్ అటు ఉంటారు కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు, ఓన్లీ సెలబ్రిటీసే వచ్చారు. సో యష్మి కోసం అయితే శ్రీ సత్య వచ్చేసారు. నబీల్ కోసం అయితే బోలే, అలాగే పృథ్వీ కోసం అయితే దర్శిని గౌడ అండి, నాగపంచమి సీరియల్ హీరోయిన్. తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చాడు. సో నాగపంచమి హీరోయిన్తో వీళ్ళకు కొంచెం పృథ్వీకి కొంచెం అది ఉందన్నమాట, వాళ్ళిద్దరి లవ్ యాంగిల్ కానీ లవ్ ట్రాక్ కానీ ఉందంట. బట్ అదంతా ఒక టాక్. బట్ విష్ణుప్రియ ఎట్లా ఫీల్ అవుతుందో చూడాలి మరి వచ్చింది చూసిన తర్వాత. రోహిణి కోసం వాళ్ళ ఫాదర్ అండ్ యాక్టర్ శివాజీ. తర్వాత గౌతమ్ కోసం సోహెల్ అండ్ వాళ్ళ మదరు. సో వాళ్ళ మదర్ వచ్చి గౌతమ్ని సేవ్ చేశారంట. సో టేస్టీ తేజ కోసం అయితే విజయ్ సన్ని వాళ్ళ ఫాదరు. తర్వాత నిఖిల్ కోసం అమర్దీప్ అంటున్నారు, కొంతమంది తేజస్విని గౌడ అంటున్నారు. కావ్యాన్ని అడిగారంటే కానీ కావ్య రానని చెప్పిందంట. సో అవినాష్ కోసం అయితే గెటప్ సీను. సో ఇంకా ఇంతే అండి, ఒక్క నిమిషం. ఇంకొకటి ప్రేరణ కోసం అయితే మనకు BB5 ప్రియాంక అండి. సో ప్రియాంక, శోభా శెట్టి వాళ్ళు ఉన్నారు కదా, ప్రియాంక వస్తుంది. సో శోభా శెట్టి అయితే కన్నడ బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అయితే వెళ్ళిందంట. సో చూద్దాము. సో ఎలిమినేషన్ అనాలిసిస్ ఎట్లా జరగవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అయితే సేవ్ అయిపోయారు. గౌతమ్, పృథ్వీ అయితే సాటర్డే ఎపిసోడ్లో సేవ్ అయ్యారు. సండే ఎపిసోడ్లో వచ్చేసి మనకు యష్మి సేవ్ అయిపోయింది. ఇంకా మిగతా ఎవరు టేస్టీ తేజ, విష్ణుప్రియ అండ్ అవినాష్ ఉన్నారు. సో విష్ణుని బాటమ్ 2లో ఉంచుతారా లేకపోతే టేస్టీ తేజని అవినాష్ని ఉంచుతారా? సో అవినాష్ అయితే పక్క బాటమ్ 2, ఎందుకంటే అతను ఇప్పటి వరకు నామినేషన్స్లోకి రాలేడు. ఖచ్చితంగా బాటమ్ 2లో ఉంటాడు. బాటమ్ 2లోనే ఉంటాడు. ఎందుకంటే అవినాష్ ఫస్ట్ టైమే నామినేషన్స్లోకి వస్తే నామినేషన్ సీల్డ్ యూజ్ చేసిండు కాబట్టి అతనికి ఫస్ట్ నుంచి కొంచెం ఓటింగ్ అంటే భయపడతాడు. ఎంత కొంచెం సేఫ్ గేమ్ ఆడతాడు, ఎంత మంచి ఫన్ యాంగిల్ ఉంది, ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఎంత చేసినా కూడా ఒక్కసారైనా నామినేషన్స్లోకి రావాలండి, లేకపోతే ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వదు. ఎన్ని ఓట్స్ వేస్తే ఎంతవరకు సేవ్ అవుతున్నాడు అనేది తెలీదు. సో పృథ్వీరాజ్ సేవ్ అవ్వడానికి కారణం అదే అండి, కంటిన్యూస్గా అతను వస్తూనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్ని టైమ్స్ వచ్చినప్పుడు అతనికి ప్రత్యేకించి ఫేవరెట్స్ కానీ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవుతుంది. సో తినక అది క్రియేట్ అవ్వలేదు అస్సలు. సో ఖచ్చితంగా ఇట్లా అయితే జరిగింది. సో పృథ్వీ ఫస్టే సేవ్ అయిపోయాడు. ఇంకా యష్మి కూడా, నిఖిల్ ఫ్యాన్స్ కానీ వీళ్ళ ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా ఓట్స్ అనేటివి పడుతున్నాయి, అందుకే సేవ్ అవుతున్నారు. వాళ్ళ నలుగురు వస్తే వీళ్ళకి 8-9% ఉంటుంది. సో వాళ్ళు రాలేదు కాబట్టి ఖచ్చితంగా బాగానే ఓట్ బ్యాంక్ అనేది పడింది. సో ఎలాగో నిఖిల్ గౌతమ్ అయితే హోరాహోరీ నడుస్తుంది, నువ్వా నేనా అన్నట్టు. అయితే మనకి ఇక్కడ యష్మి, పృథ్వీ అయితే సేవ్ అయిపోయారు. మరి టేస్టీ తేజ ముందు సేవ్ అవుతారా లేకపోతే టేస్టీ తేజ అవినాష్ని బాటమ్ 2లో వస్తారా లేకపోతే అవినాష్ని విష్ణుప్రియాని బాటమ్ 2లో వస్తారా తెలీదు.
సో అవినాష్కి మరి అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఖచ్చితంగా. లేదు అంటే నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడతాడా? నబీల్ వాడనా? ఎందుకంటే అతనిది చైల్డిష్ మెంటాలిటీ. ఎవరి కోసమో అయితే వాడే ఉద్దేశం తనకి లేదని నాకు అనిపిస్తుంది. మరి వాడతాడా లేదా అనేది ఒక డౌట్. ఎవిక్షన్ షీల్డ్ వాడితే అవినాష్ సేవ్ అవుతాడు, లేకపోతే సేవ్ అవ్వడు, ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వకైతే